హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సోజిని చూస్తాం. తనేమో అక్కడ మేల్ మోడల్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పబ్‌లో. అలాగే డాన్స్ చేస్తూ ఉంటే కొంతమంది గర్ల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అరే! ఈ అమ్మాయి 3 ఇయర్స్ బ్యాక్ ఎంత టాలెంటెడో తెలుసా? చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోతే తను అమేజింగ్ కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రదర్‌ని తనే పెంచింది. అలాగే వాళ్ళ డ్యాడీ యొక్క కంపెనీని టాప్ పొజిషన్‌లో డెవలప్ చేసింది. చాలా కష్టంగా కానీ 3 ఇయర్స్ నుంచి తిను చాలా చేంజ్ అయింది. ఏ పనికి పనికిరాని అమ్మాయిలాగా ఓన్లీ పబ్‌కొచ్చి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు చేంజ్ అయిందో అర్థం కావట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన మెయిల్ లీడ్ షెన్ వస్తాడు. అతనేమో తన దగ్గరికి వచ్చి తన నెక్ పట్టుకొని, "నువ్వేంటి వేరే మేల్ మోడల్స్‌తో డాన్స్ చేస్తున్నావా? నీకెంత ధైర్యం నువ్విక్కడ ఇలా ఉండడానికి" అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, బాడీగార్డ్స్‌నేమో తను తీసుకురమ్మని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పుడే తన బాడీలో నుంచి ఒక ఆత్మ వెళ్ళిపోతుంది. సో, తను ఇమ్మీడియేట్‌గా నార్మల్ సిట్యుయేషన్‌కొచ్చి నాకేమైంది అని అనుకుంటుంది. చెప్పాలంటే 3 ఇయర్స్ తన బాడీలో వేరే అమ్మాయి యొక్క ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మేమో చాలా దారుణంగా తన 3 ఇయర్స్ లైఫ్‌ని స్పాయిల్ చేసి మంచిగా సూజీ యొక్క లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది అసలు నాకేమైంది? అలాగే షెన్ కూడా ఎందుకు కోపంగా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే బాడీగార్డ్స్ అంటారు, "మ్యామ్ మిమ్మల్ని మేము హర్ట్ చేయాలనుకోవట్లేదు. మీరు సైలెంట్‌గా మాతోని రాండి" అనగానే వాళ్ళేతోటి తను వెళ్ళిపోతుంది. అలా హౌస్‌కి వచ్చి 2025 క్యాలెండర్ చూసి షాక్ అవుతుంది. ఏంటి నేను 2022లో కదా ఉండాల్సింది. అంటే 3 ఇయర్స్ నేను ముందుకెలా వచ్చాను అని అప్పుడే తనకి గుర్తొస్తూ ఉంటుంది. తన బాడీలోకి ఒక సోల్ వచ్చింది అని ఆ అమ్మాయి తన బర్త్‌ని సెడ్యూట్ చేయడానికి ట్రై చేసింది. కానీ నా బాడీలో ఉన్నది వేరే సోల్ అని అతనికి అర్థమైంది. నా యొక్క బిహేవియర్ వల్ల. సో, కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు. అలాగే 3 ఇయర్స్‌లో నా బేబీస్‌ని కూడా నాకు దూరం చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అలాగే నన్నెవరూ ఇష్టపడకుండా చేసింది నా బాడీలోకొచ్చిన సోలు అని అనుకుంటుంది. నా లైఫ్ స్టైల్ మొత్తాన్ని ఇలా చేంజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని కోపడుతూ ఉంటూ, అలాగే ఏంటి నా అవతారం అస్సలు బాలేదు అని ఇమ్మీడియేట్‌గా షవర్ చేయడానికి వెళ్ళి, తను షవర్ చేసి షెన్ యొక్క రూమ్‌కి వెళ్ళగానే తను అంటూ ఉంటాడు, "నువ్వేంటి నా రూమ్‌లో ఏం చేస్తున్నావని?" అంటూ ఉంటే తను అనుకుంటుంది, అంటే 3 ఇయర్స్ నుంచి ఇతను సెపరేట్‌గా ఉంటున్నాడా? వేరే అమ్మాయిని కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదా? నా బిహేవియర్ వల్ల నేనే కాదని ఫిక్స్ అయిపోయాడా? వావ్! నా కోసం ఇంత రాయల్‌గా ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. హస్బెండ్ నేను వాపస్ వచ్చేసాను అనగానే తను అంటూ ఉంటాడు, "నువ్వు ఎన్ని టైమ్స్ నాకు ఇలా చెప్పినా, నువ్వు 100 టైమ్స్ చెప్పినా ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే నేను నిన్ను అస్సలు నమ్మను" అనగానే తన వెనకాలే హస్బెండ్ అని వెళ్ళబోతూ ఉంటే, "నీకు నన్ను హస్బెండ్ అని పిలిచే రైట్ కూడా లేదు. అర్థమైందా?" అని అంటూ ఉంటాడు. అలాగే డోర్ బయట విసిరేసి లాక్ చేసుకుంటాడు. తనేమో డోర్ నాక్ చేస్తూ, "హస్బెండ్ నిజంగానే నేనొచ్చేసాను రిటర్న్. ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యు" అని చెప్పి సడెన్‌గా ఆయన ఇంత సడెన్‌గా 3 ఇయర్స్ నుంచి మళ్ళీ నా క్యారెక్టర్‌లోకొస్తే అతను మాత్రం ఎలా నమ్ముతాడులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లూసీ యొక్క బేబీనేమో వాళ్ళ మెయిడ్ కొడుతూ ఉంటుంది. అలాగే "ఏంటి నువ్వు స్కూల్‌కి లేట్‌గా వెళ్ళాలనుకుంటున్నావా?" అని ఊరికే తనని తిడుతూ కొడుతూ ఉంటే పాపేమో హడావుడిలో కింద పడిపోతుంది. మెయిడ్ అయినా అరుస్తూనే ఉంటుంది. అదంతా దూరం నుంచి సూజీ చూసి షాక్ అవుతుంది. "ఏంటి నువ్వేం చేస్తున్నావని?" మెయిడ్‌ని అడిగి కూతురు దగ్గరికి వచ్చి, "నీకేం కాలేదు కదా" అని అంటూ ఉంటే లూసీ ఏమో భయపడి దూరంగా వెళ్తుంది. అప్పుడే సూజీకి అర్థమవుతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో తన బాడీలో ఉన్న సోల్ ఎప్పుడూ తనని మెయిడ్‌కి సపోర్ట్ చేసేది. అలాగే బేబీని కొడుతున్నా కానీ ఎలాంటి సంబంధం లేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయేది. సో, ప్రెజెంట్‌లో సూజీకి ఇదంతా అర్థమై బాధపడుతూ మెయిడ్‌ని సీరియస్‌గా చూస్తుంది. మెయిడ్ అనుకుంటూ ఉంటుంది, "మ్యామ్ ఎప్పుడు ఇలా చేయలేదు కదా! ఎందుకు పిల్లలతో నేనేం చేసినా తనకు అవసరం లేదు కదా! ఇంత సడెన్‌గా ఎందుకు చేంజ్ అయింది" అని అనుకుంటూ ఉంటే, అప్పుడే తను లేచి "నిన్ను నేను జాబ్‌లో నుంచి ఫైర్ చేస్తున్నాను" అనగానే, "ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. పక్కనే ఉన్న మెయిడ్స్‌తో చెప్తూ ఉంటుంది, "తినని బయటికి పంపియండి" అంటే, "మీరు నన్ను బయటికి పంపించేంత వీల్లేదు. ఎందుకంటే నేను మీ మదర్ ఇన్ లా నన్ను హైర్ చేసింది. సో, మీరు నన్ను జాబ్‌లో నుంచి తీసేంత రైట్స్ లేదు" అని అంటూ ఉంటే, "ఎవరు తీసారో నేను కూడా చూస్తాను. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళు" అనగానే తను వెళ్ళిపోతుంది. లూసీ ఏమో టెన్షన్ పడుతూ ఉంటే, సూజీ అంటూ ఉంటుంది, "నేను మమ్మీ వచ్చేసాను కదా! ఇంక నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టరు. నేను నిన్ను చూసుకుంటాను" అనగానే, "మమ్మీ నువ్వెప్పుడూ నన్ను హేట్ చేసేదానివి కదా! నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు రియల్‌గా మళ్ళీ వచ్చేసావా?" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, "హా! నేను నిజంగానే వచ్చేసాను" అని అంటూ ఉంటుంది. సో, మనసులో అనుకుంటుంది, నా బాడీలో ఉంది వేరే అమ్మాయని. మీ డ్యాడీ నన్నెప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చూడు నార్మల్ సిట్యుయేషన్‌కొచ్చాను. ఐ లవ్ యూ మమ్మీ అని లూసీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
సో, తను మనసులో అనుకుంటుంది, చూడు నా కూతురు ఫస్ట్ టైమే నన్ను గుర్తుపట్టింది. కానీ నా హస్బెండ్ ఏమో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అని అనుకుంటుంది. ఇదంతా దూరం నుంచి షెన్ చూస్తూ అనుకుంటూ ఉంటాడు. తిను జస్ట్ యాక్టింగ్ చేస్తుంది నా దగ్గరికి రావడానికి అని అనుకుంటాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను బయటికి వెళ్ళి హౌస్‌కి రాగానే ఆల్రెడీ వాళ్ళ మదర్ ఇన్ లా అలాగే మామయ్య ఉంటారు. సో, వాళ్ళేమో బాబుని తీసుకొనొస్తూ బాబేమో చిల్లరగా అల్లరి చేస్తూ ఉంటాడు. సో, ఆల్రెడీ మెయిడ్ ఏమో వాళ్ళ మదర్ ఇన్‌లాకి కంప్లెయింట్ ఇస్తుంది. నన్ను జాబ్‌లో నుంచి ఫైర్ చేసింది అని. సో, బాబుని చూస్తూ ఏంటి వీళ్ళు బాబుకి ఎంత ఆలోచించారు. అలాగే బాబు అంటే ఎంత ఇష్టం. 3 ఇయర్స్ బ్యాక్ కూడా నేను బేబీని కనే టైంలో కూడా నాకు బాగా గుర్తు. మా మదర్ ఇన్‌లాకి అమ్మాయి కంటే అబ్బాయే ఎక్కువ ఇష్టమని అని అనుకుంటూ ఉంటుంది. షెన్ యొక్క మమ్మీ ఏమో తనని తిడుతూ ఉంటుంది. ఏంటి మెయిడ్ ఆంటీ నీకంటే చాలా పెద్దది కదా! నువ్వు తన మీద అలా బిహేవ్ చేస్తున్నావు అని అంటూ ఉంటే, అప్పుడే సూజీ ఏమో తను అలా చూస్తుండడం చూసి, ఏంటి తినింత డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఏంటి తిను చేంజ్ అయిందా ఏంటి? 3 ఇయర్స్ బ్యాక్ లాగా తినే కాళ్ళ కింద నేనుండొద్దు. తినే నా కాళ్ళ కిందకి రావాలి అని అనుకుంటుంది. సో, ఏంటి నువ్వు మెయిడ్ ఆంటీని నీకంటే చాలా పెద్దది కదా! నువ్వు తనతో అలా బిహేవ్ చేస్తావా? రెస్పెక్ట్ ఇవ్వవా? రెస్పెక్టబుల్‌గా మాట్లాడవా? అని అంటూ ఉంటే, ఏంటి మీరేంటి ఓన్లీ మీ మనుమన్ని మాత్రమే మీ దగ్గర ఉంచుకున్నారు. మరి పాప సంగతేంటి? పాపని మీకు అవసరం లేదా? ఓన్లీ మీకు బాబు మాత్రమే కావాలా? అని అంటూ ఉంటే, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మమ్మీ ఏమో ఇది విషయం షెన్‌కి తెలిస్తే నా మనుమన్ని కూడా చూడ్డానికి రానివ్వడు అని, అలా ఏం లేదు నాకిద్దరూ ఒకటే అని అంటూ ఉంటే, మరి ఇద్దరూ ఒకటే అయినప్పుడు నువ్వు నీ మనుమడిని తీసుకొనొచ్చి పాపకొక్కదానికి మెయిడ్‌ని ఎందుకు పెట్టావు? మరి మెయిడేమో హ్యాపీగా చూస్తదనుకున్నావా? అంటూ ఉంటే మెయిడేమో ఏం బ్యాడ్‌గా తనతో బిహేవ్ చేయలేదు అనగానే ఇమ్మీడియేట్‌గా లూసీ ఏమో సీసీటీవీ ఫుటేజ్ హౌస్‌దొకటి వీడియో ప్లే చేస్తుంది. మెయిడేమో అందులో లూసీని చాలా కొడుతూ ఉంటుంది. అదంతా చూసి షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా షెన్ వాళ్ళ మమ్మీ ఈ మెయిడ్‌ని పెట్టింది నేనే కదా! రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని మెయిడ్‌ని కొడుతూ ఉంటుంది. ఏంటి నువ్విలా ట్రీట్ చేసావా నా మనుమరాల్ని? అని అంటూ ఉంటే అలాగే షెన్‌కి చెప్తూ ఉంటుంది. నేను ఇంకో మంచి మెయిడ్‌ని అరేంజ్ చేస్తాను అంటే, అవసరం లేదు నా కూతుర్ని నేను చూసుకుంటాను అనగానే, ఏంటి నువ్వేమైనా మంచి మమ్మీవనుకుంటున్నావా? నువ్వు నీ పిల్లల్ని 3 ఇయర్స్ నుంచి అస్సలు పట్టించుకోలేదు. కనీసం కూడా చూడలేదు అని అంటూ ఉంటే, అవును నేను చూడలేదని నువ్వు ఓన్లీ బాబుని మాత్రమే ఎందుకు తీసుకొచ్చావు? మరి లూసీని ఎందుకు వదిలేసావు? నేనేమన్నా లూసీని ఇబ్బంది పెడతానని నీకు తెలియదా? దీని మీనింగ్ ఏంటి? నీకు పాప ఇష్టం లేదు. ఓన్లీ బాబునే ఇష్టం. బాబు ఏమైనా ఏం లేదు. బాబు సేఫ్‌గా ఉండాలి అనగాని, తనేమో సైలెంట్‌గా ఉండిపోతుంది షెన్ వాళ్ళ మమ్మీ. సూజీ అంటూ ఉంటుంది, "నీకు టైం అయిపోయింది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈవినింగ్ అయింది కదా!" అంటూ ఉంటే, బాబేమో, "లేదు నేను గ్రాండ్ పేరెంట్స్‌తోనే వెళ్తాను" అని కింద పడి ఏడుస్తూ ఉంటాడు. సో, అప్పుడే షెన్ వాళ్ళ మమ్మీ ఏమో, "నా ప్రియమైన మనుమడా తొందరగా లే. నువ్వు ఫ్లోర్ మీద అలానే బొర్లుతూ ఉంటే నీకు సరదా అవుతుంది" అని అంటూ ఉంటుంది. సూజీకేమో చాలా కోపం వచ్చి, "మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి" అంటే గ్రాండ్‌పా అంటూ ఉంటాడు, "నువ్వే బాబుని అలా గారాబంగా తయారు చేసావు. చూడు ఎలా ఏడుస్తున్నాడో" అని అంటాడు. "మమ్మీ, డ్యాడీ నేనిక్కడే నా కొడుకుని ఉంచుకుంటాను. మీరు వెళ్ళండి" అనగానే సూజీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా సైడ్ మాట్లాడుతున్నాడు అని. సూజీ అంటుంది, "ఒకవేళ మీరు వెళ్ళలేదనుకో, నేను 1 మంత్ దాకా బాబుని చూడ్డానికి రానివ్వను" అనగానే, నిజమే అనుకోని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డోడూ ఏమో ఏడుస్తూనే ఉంటాడు. "ఈరోజు నేను ఫుడ్ కూడా తినను. నేనిక్కడి నుంచి లేవను. గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికే వెళ్ళిపోతాను" అంటే, "సరే నువ్వు ఫుడ్ తినాల్సిన అవసరం లేదు" అని మేడ్‌తో చెప్తూ ఉంటుంది. తను ఫుడ్ తినడంట. ఈరోజు అతనికి ఫుడ్ పెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తన రూమ్‌లో వాళ్ళ కూతుర్ని పడుకోబెట్టి షెన్ రూమ్‌కి వెళ్ళగానే అతనేమో రూమ్‌కి పాస్వర్డ్ పెట్టుకుంటాడు. తనేమో ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి, ఎవరైనా రూమ్‌కి ఇలా పాస్వర్డ్ పెట్టుకుంటారా? అని అతను స్నానం చేస్తూ బయటికి రాగానే, ఆయన "నువ్వేంటి 3 ఇయర్స్ నుంచి నీ మజిల్స్ సేమ్ అలానే ఉన్నాయి" అని అనుకుంటూ ఉంటుంది. అతను అంటూ ఉంటాడు, "నువ్వెలా లోపలికొచ్చావు?" అంటే, "నేను పాస్వర్డ్ పెట్టావు కదా! నేనేదో టాలెంటెడ్ కాబట్టి గెస్ చేశాను. కానీ సరే నువ్వెవరైనా రూమ్‌కి లాక్ పెట్టుకుంటారా?" అని అంటూ ఉంటాడు. "నువ్విక్కడి నుంచి వెళ్ళిపో" అని తనని మళ్ళీ రూమ్ నుంచి బయటికి నెట్టేసి డోర్ పెడతాడు. నిజంగా ఆ అమ్మాయి ఎంత భయపెట్టింది. నా బాడీలో ఉన్న సోల్ అమ్మాయి. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. సో, నేనేం చెప్పినా నమ్మట్లేదు. కొంచెమైనా నా గురించి అర్థం చేసుకోవట్లేడు. మెల్లమెల్లగా అతనే నార్మల్ సిట్యుయేషన్‌కొస్తాడు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి డూడూ వచ్చి, "నువ్వు ఇది డిజర్వ్ అవుతావు" అని చెప్పి అని అంటూ ఉంటే, "నువ్వెలా లేచావు? నువ్వసలు ఫ్లోర్ నుంచి లేవనన్నావు కదా!" అని అంటూ ఉంటే, "నేనేం నీ మాట వినను. నీతో మాట్లాడను" అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజంగా ఇతను కూడా వాళ్ళ డ్యాడీలా అని మొండితనం ఎక్కువ అని అనుకుంటుంది. సూజీ ఏమో నీ పిల్లలతో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే, డూడూ ఏమో
లూసీ ఏమో ఫుడ్ మంచిగా తింటూ ఉంటుంది. డూడీ ఏమో ఇష్టం వచ్చినట్టు ఫుడ్ అంతా ఖరాబ్ చేస్తూ ఉంటే, "నేను ఈ ఫుడ్ తినను" అని అంటాడు. అప్పుడే మెయిడ్‌తో "అతను ఫుడ్ తినడంట, అతని ప్లేట్ తీసుకెళ్ళు" అనగానే మెయిడ్ ఏమో తీసుకెళ్తుంది. డూడీకేమో కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తనేమో లూసీ "అన్నయ్య మరి ఆకలేస్తే ఎలా?" అనగానే "నేను దాని గురించి చూసుకుంటాను. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చెయ్యు" అని చెప్తుంది సూజీ. నెక్స్ట్ సీన్‌లో ఏమో సూజీ న్యూస్ చూస్తూ ఏంటి 3 ఇయర్స్‌లో ఈ మార్కెట్ ఏంటి ఇంత డౌన్ అయింది, చేంజ్ అయింది అని అనుకుంటుంది. అలాగే సెన్యూక సెక్రటరీ ఏమో కావాలని అతని ఫోటోని సూజీకి పంపిస్తుంది. "సారీ మ్యామ్ అనుకోకుండా సెండ్ చేశాను" అనగానే తను ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేస్తుంది. వాళ్ళ బ్రదర్ ఏమో వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. సడెన్‌గా వాళ్ళ సిస్టర్ కాల్ చేయగానే షాక్ అవుతాడు. "ఏంటి నా సిస్టర్ కాల్ చేసిందా? 3 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఇది నిజమా? అబద్ధమా?" అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, "ఏంటి నువ్వు వర్క్ టైమ్‌లో వీడియో గేమ్స్ ఆడుతున్నావా? నీ సంగతి చెప్తాను. నీకు బుద్ధి తర్వాత చెప్తాను. కానీ ముందు నన్ను పిక్ చేసుకోవడానికి రా. ఎందుకంటే నేను ఒక చీటర్‌ని పట్టుకోలే" అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సిస్టర్‌ని పిక్ చేసుకోవడానికి వచ్చి అలానే చూస్తూ ఉంటాడు. సరే షెన్ యొక్క ప్రైవేట్ క్లబ్‌కి తీసుకెళ్ళు అంటే, "ఏంటి నువ్వు బ్రదర్‌ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నావా?" అనగానే, "ఆ! లేకపోతే అక్కడికెందుకెళ్తాం? పద పోనివ్వు" అని అంటుంది. అలా రూమ్ బయటకొచ్చి షెన్ యొక్క రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటే, "సిస్టర్ నువ్వేంటి బావ కోసం బాధపడుతున్నావు? చూడు 3 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా బావ వైపు ప్రేమగా చూడలేదు కదా! పాపం సెక్రటరీ అంత బ్యాడ్ ఏం కాదు. బావని కొంచెం ఎంజాయ్ చేయనీయు" అని అంటూ ఉంటే తన హెడ్ మీద ఒక దెబ్బేయగానే, "సిస్టర్ నువ్వు నిజంగానే రిటర్న్ వచ్చేసావా?" అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. "సిస్టర్ నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను" అని ఇమ్మీడియేట్‌గా డోర్ పగలగొట్టబోతూ ఉంటే, అదే టైంకి షెన్ ఏమో డోర్ ఓపెన్ చేస్తాడు. సెక్రటరీ అంటూ ఉంటుంది సూజిని చూసి, "మేడం మీరిక్కడేం చేస్తున్నారు?" అంటే అని మనసులో అనుకుంటుంది. నేను పంపించిన ఫోటో వల్లనే తను ఇక్కడి దాకా వచ్చింది కావచ్చు. సో, ఇప్పుడు పెద్ద గొడవ పడుతుంది. అయినా ఇన్ని టైమ్స్ గొడవ పడ్డాడు బాస్. సో, ఈసారి ఎందుకు ఒప్పుకుంటాడులే. ఎలాగైనా వీళ్ళిద్దరు విడాకులవుతాయని అనుకుంటూ ఉంటుంది. సో, కానీ సూజీ ఏమో తనతో సిట్యుయేషన్‌ని మంచిగా హ్యాండిల్ చేస్తుంది. సెక్రటరీ ఏమో షాక్ అవుతుంది. "మ్యామ్ మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారా? మేమిద్దరం ఒకే రూమ్ నుంచి బయటకొస్తున్నామని" అని అంటూ ఉంటే రాంగ్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నా హస్బెండ్ ఓన్లీ నన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది నా హస్బెండ్ వెనకాల పడ్డా కానీ పట్టించుకోడు అనగానే బాస్ చూసారా తను నా బరువు తీస్తుంది అంటే, అవును తను చెప్పింది కరెక్టే కదా! నువ్వు ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా రూమ్‌కి రావద్దు అని చెప్తూ ఉంటే, హస్బెండ్ నీకు మీటింగ్‌కి టైం అవుతుంది. తొందరగా వెళ్ళు అనగానే తను అనుకుంటాడు ఫస్ట్ టైమ్ 3 ఇయర్స్‌లో నా జాబ్ గురించి ఇప్పుడే పట్టించుకుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెక్రటరీ ఏమో వెళ్ళబోతూ ఉంటే, "నువ్వు రేపటి నుంచి వర్క్‌కి రావాల్సిన అవసరం లేదు" అనగానే తనకు కోపం వచ్చి, "ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? ఎన్ని డిగ్రీస్ తీసుకొని ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. అలాగే నా వర్క్ చాలా డిఫరెంట్. ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా వర్క్ చేయడం చాలా కష్టం" అని అంటూ ఉంటే, "సరే నేనే రేపు ఆఫీస్‌కొస్తాను. నువ్వు నా సెక్రటరీగా ఉండు" అనగానే, "ఏంటి తిను 3 ఇయర్స్‌లో ఆఫీస్‌లోనే వర్క్ చేయలేదు. తినొక హోమ్ మేకర్. తినేం జాబ్ చేస్తుందిలే. అయినా బాస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు" అని అనుకుంటుంది. అలాగే తన మనసులో అనుకుంటుంది, "అసలు ఇంత సడెన్‌గా ఇంత కాన్ఫిడెంట్ అలాగే ఇంత చేంజెస్ వచ్చాయేంటి?" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ బ్రదర్ ఏమో తనని పొగుడుతూ ఉంటాడు. "సిస్టర్ నువ్వు ఇంత అమేజింగ్ అయ్యావు మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత" అనగానే, "ఏంటి నేను మర్చిపోయాను అనుకున్నావా? నువ్వు ఆఫీస్ టైమ్‌లో ఇంకోసారి వీడియో గేమ్ ఆడావనుకో, ఇంకోసారి వదిలిపెట్టను" అనగానే, "సారీ సిస్టర్ ఇంకెప్పుడు ఆడను" అని అంటాడు. సో, అప్పుడే వాళ్ళు కార్‌లో వెళ్తూ ఉంటే అదే టైంకి స్కూల్ నుంచి కాలొస్తుంది. మీ బాబు ఇద్దరు పిల్లలతో గొడవ పడ్డాడని. ఇమ్మీడియేట్‌గా తను స్కూల్‌కి వెళ్ళగానే అక్కడ టీచర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏమో పిల్లల పేరెంట్స్ ఏమో సూజిని తిడుతూ ఉంటారు. "చూడు నీ కొడుకుని ఎలా పెంచావు? ఊరికే నా పిల్లలతో గొడవ పడుతున్నాడు" అని సారీ చెప్పు అని అడుగుతూ ఉంటారు. రివర్స్ గొడవ పడడానికి రీజన్ మీరేమైనా తప్పు చేసుంటారు అనగానే, "మేమేం తప్పు చేయలేదు" అని టీచర్ కూడా, "అవును ఆ పిల్లలేం తప్పు చేయలేదు" అని వాళ్ళ సైడే మాట్లాడుతుంది. అప్పుడే పక్కనే ఉన్న లూసీని అడుగుతుంది, "అన్నయ్యని ఎవరు కొట్టారు? ఏమైంది రీజన్?" అంటే, నేను చెప్పడానికి ఫస్ట్ భయపడ్డా. మమ్మీ నేను రికార్డ్ చేశాను అని తన స్మార్ట్ వాచ్‌ని ఇస్తుంది. అందులో కావాలనే ఆ ఇద్దరు పిల్లలు డూడూ మీదకి అటాక్ వస్తారు. డూడూ తనని సేవ్ చేసుకోవడానికి ఫైట్ బ్యాక్ చేస్తాడు. ఇదంతా చూసి తనేమో షాక్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమో సో, ఇమ్మీడియేట్‌గా సారీ చెప్తూ, "ఇంక మమ్మల్ని ఈ స్కూల్ నుంచి తీసేయకండి. మా పిల్లలు ఇదే స్కూల్‌లో చదువుతారు" అన్నా కానీ, "లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే ఇంకెప్పుడు నా కొడుకు మీద నిందలేయొద్దు" అనగానే వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, పిల్లల్నేమో కార్‌లో నుంచి తీసుకొని కార్‌లో వెళ్తూ ఉంటే, "మమ్మీ నువ్వెంత మంచిదానివయ్యావని" లూసీ పొగుడుతూ ఉంటుంది.
అప్పుడే డోడో అంటాడు, "ఎప్పుడు గొడవైనా కానీ, ఎప్పుడు అందరి ముందు నన్ను కొట్టేది. ఒక్కసారి కూడా నా సైడు కనీసం రెస్పాన్సిబుల్ తీసుకునేది కాదు. కానీ ఫస్ట్ టైమ్ ఇలా చేసింది. అయినా దీన్ని ఇంత ఈజీగా నమ్మడం వేస్ట్‌లే" అని అనుకుంటూ ఉంటాడు. అలాగే హౌస్‌కి రాగానే డోడో అంటుంటాడు, "డాడీ మమ్మీని ఏమనకు. మొత్తం నేనే తప్పు చేశాను. స్కూల్‌లో మమ్మీ ఈజీగా హ్యాండిల్ చేసిందని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, "స్కూల్‌లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి కానీ, నువ్వేంటి ఆఫీస్ నుంచి ఇంత తొందరగా వచ్చావంటే, నా కోసమే వచ్చావా?" అంటే, "లేదు నేను విన్నాను సెక్రటరీ ద్వారా నువ్వు రేపటి నుంచి ఆఫీస్‌కొస్తావంట." అనగానే, "అవును నేను ఆఫీస్‌కి వద్దామనుకుంటున్నాను" అని అంటుంది. "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని తన ముందుకొచ్చి, "నాకు తెలుసు నేను ఈ 3 ఇయర్స్‌లో నిన్నెంతగా ఇబ్బంది పెట్టానో. కానీ చూడు నేనిప్పుడు చాలా చేంజ్ అయ్యాను. నీ పర్మిషన్ లేకుండా నీ దగ్గరికి రాను. నిన్ను టచ్ కూడా చేయను. అలాగే నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు నన్ను ఆఫీస్‌లోకి అలౌ చెయ్యు. మార్కెటింగ్ డైరెక్టర్‌గా. అలాగే నీ సెక్రటరీని నా సెక్రటరీ చెయ్యు. నా క్రెడిట్ కార్డ్ అన్నీ బ్లాక్ నుంచి తీసేసి అన్‌బ్లాక్ చెయ్యు" నేను కొన్ని ఐటెమ్స్ కొనుక్కోవాలి అనగానే తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, "ఇవన్నీ నేనెందుకు చేస్తాననుకున్నావు?" అనగానే క్లోజ్‌గా వచ్చి, "చూడు నువ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా! నీకు కనీసం కొంచెం కూడా అనిపియట్లేదా? నేను 3 ఇయర్స్ బ్యాక్ సూజిని అనగానే, సరే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికెళ్తున్నావంటే, నేను ఆఫీస్‌కెళ్తున్నానని వెళ్ళిపోతాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది, నాకు తెలుసు ఇతను నా కోసమే వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. షెన్నేమో ఆఫీస్‌లో ఉండగానే తనకి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ బిల్‌ని యూజ్ చేసినట్టు. అంటూ ఉంటాడు అసిస్టెంట్‌తో, నాకు తెలుసు తిను ఓన్లీ మనీ కోసమే నన్ను యూజ్ చేసుకుంటుంది అని అంటూ ఉంటే, బాస్ మరి వాటిని బ్లాక్ చేయాలంటే వదిలేసేయి ఒక్కసారికి అని సపోర్ట్ చేస్తాడు. ఇదంతా పక్క నుంచి సెక్రటరీ చూస్తూ అనుకుంటూ ఉంటుంది, ఏంటి బాస్ మళ్ళీ తన కోసం స మా బాస్ మళ్ళీ తనకి సపోర్ట్ చేస్తున్నాడు. నేనే సీఈఓకి వైఫ్ అవ్వాలి ఏదైనా చేసి అని అనుకుంటుంది. ఇక్కడేమో మళ్ళీ షైన్ హౌస్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడు. తనేమో షాపింగ్ చేసి చాలా సేపటికొస్తుంది. తను రాగానే తనేమో "నా కోసమే వెయిట్ చేస్తున్నావా?" అని అడుగుతుంది. "లేదు నేను నీ కోసం ఏం వెయిట్ చేయట్లేదు" అని చెప్పి, "డిన్నర్ ఆకలవుతుంది ఇప్పుడే అందుకే వెళ్తున్నాను" అని వెళ్ళబోతూ ఉంటే లూసీ అంటుంది, "మమ్మీ డ్యాడీ నీకోసం వెయిట్ చేస్తున్నాడు" అనగానే, "ఆ విషయం నాకు తెలుసు" అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. డోడు కూడా నార్మల్ లైన్‌లోకొచ్చేస్తాడు. అస్సలు అల్లరి చేయడు. అలాగే తను అంటూ ఉంటుంది, "నేను మీ అందరి కోసం గిఫ్ట్ తెచ్చాను" అనగానే షెన్నేమో ఏం పట్టించుకోనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. కానీ రూమ్‌కి వెళ్ళి తన గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంట్రెస్ట్ లేక నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోబోతూ ఉంటే అదే టైంకి డోర్ బెల్ కొట్టి తనేమో లోపలికొస్తుంది. సో, అలాగే తనకి గిఫ్ట్ ఇవ్వగానే ఏం గిఫ్ట్ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు డోర్ క్లోజ్ చేస్తాడు. కానీ ఇమ్మీడియేట్‌గా ఎక్సైటెడ్‌గా గిఫ్ట్ ఓపెన్ చేసి టై చూసి వావ్! అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే 3 ఇయర్స్ బ్యాక్ తను నార్మల్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు సేమ్ గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్‌కి వెళ్తుంది. అలాగే షైన్ యొక్క స్పెషల్ లిఫ్ట్‌ని ఎక్కగానే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ, "ఏంటి బాస్ యొక్క లిఫ్ట్‌ని ఎక్కింది. ఇప్పుడు బాస్‌కి చాలా కోపమొస్తుంది. అతన్ని బయటికి నెట్టేస్తారు" అని అనుకుంటారు. కానీ షైన్ ఏమో సైలెంట్‌గా తను తీసుకెళ్తూ ఉంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బాస్ ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయిని ఏమనకుండా సైలెంట్‌గా తీసుకెళ్ళాడు అని అనుకుంటూ ఉంటారు. అసిస్టెంట్ ఏమో వాళ్ళ బాస్‌ని చూస్తూ అనుకుంటూ ఉంటాడు. ఏంటి బాస్ మా బాస్ ఎప్పుడు ఒక్కరిని కూడా లిఫ్ట్‌లోకి రానికపోయేది. కానీ ఒక అమ్మాయి కోసం ఇంతగా చేంజ్ అయ్యాడు. అలాగే మా మేడం కూడా ఇంతగా చేంజ్ అయింది 3 ఇయర్స్ తర్వాత అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే లిఫ్ట్ ఫ్లోర్ రాగానే, "ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావని" షెన్‌కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే షెన్ ఏమో షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో ఇదంతా చూస్తూనే ఉంటాడు. అలా తనేమో ఆఫీస్‌కి వచ్చి వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన సెక్రటరీ వచ్చి తనకి కాఫీ ఇవ్వడానికి వస్తున్నా కానీ కనీసం పట్టించుకోకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది. సెక్రటరీ ఏమో కావాలని ఫైల్స్ మీద వాటర్ పోసి, చూడు కాఫీ పోసి అంటూ ఉంటుంది. ఏంటి ఇవి ఇంపార్టెంట్ ఫైల్స్ కదా! అనగానే షైన్ రాగానే ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తూ, "చూడు బాస్ తిను కాఫీ ఎలా పడేసుకుందో ఫైల్స్ మీద అంటే నేను పడేసానా? అయినా" అంటూ ఉంటే, "బాస్ ఇప్పుడు మీటింగ్ ఉంది కదా! ఒకవేళ మనం ఈ మీటింగ్ అటెండ్ కాకపోతే మనకి ఎంత లాస్ అవుతుందో" అనగానే అప్పుడే అక్కడికి షైన్ యొక్క అసిస్టెంట్ వచ్చి, "బాస్ మీటింగ్‌కి అరేంజ్ చేశాను. మీరు వెళ్ళాలి" అంటే, "లేదు ఇంకెప్పుడైనా మీటింగ్ అరేంజ్ చేసుకుందాం" అంటే, "అవసరం లేదు బాస్ ఆల్రెడీ కాంట్రాక్ట్ పేపర్స్ కూడా సైన్ చేశాం కదా! మళ్ళీ ఇంకో మీటింగ్ ఎందుకు" అనగానే షాక్ అవుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "ఇది మంచిదయింది. ఇంకోటి మార్నింగే జిరాక్స్ చేసి, జిరాక్స్ ఇక్కడ పెట్టి ఒరిజినల్ అసిస్టెంట్‌తో పంపించాను. లేకపోతే ఇప్పుడు మన కంపెనీకి ఎంత లాస్ అవుతుంది. నువ్వు చూసుకోవాలి కదా! చాయ్ తెచ్చినప్పుడు" అని మళ్ళీ రిటర్న్‌లో తను ఆ అమ్మాయిని తిడుతూ ఉంటుంది. షెన్నేమో తను సబ్మిట్ చేశాడు అని చెప్పగానే తను చాలా ఇంప్రెస్ అవుతాడు. వావ్! తినెంత మంచి పని చేసింది అని అనుకుంటాడు. సో, సెక్రటరీ ఇంత ఇంపార్టెంట్ ఫైల్స్‌ని అసలు కనీసం కొంచెం కూడా
స్పృహ లేకుండా పడేసింది కాబట్టి మీరు తనకి బోనస్ కట్ చేయండి అనగానే, బాస్ నేను మీ సెక్రటరీ కదా! తనెలా నా బోనస్ కట్ చేస్తుంది అంటే, ఈ రోజు నుంచి తనే నీకు సెక్రటరీ. నీ ఇష్టం నువ్వేం చెప్తే అది చేస్తుంది అని చెప్పి సెక్రటరీనేమో వదిలేసి అతను వెళ్ళిపోతాడు. సో, సెక్రటరీ ఏమో బాధపడుతూ ఉంటుంది. అలాగే తను చెప్తూ ఉంటుంది మీటింగ్‌కి అరేంజ్ చెయ్యి అనగానే, అప్పుడే సూజీ అంటుంది, సరే మీటింగ్‌కి అరేంజ్‌మెంట్ చెయ్యి అనగానే సెక్రటరీ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో మీటింగ్‌ని చాలా బాగా హ్యాండిల్ చేయగానే సెక్రటరీ షాక్ అవుతుంది. ఏంటి తిను 3 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంది కదా! తిను ఇంత బాగా వర్క్‌ని హ్యాండిల్ చేసింది. కాంట్రాక్ట్ గురించి ఇంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది అని అనుకుంటుంది. అలాగే తనేమో ఓవర్ టైమ్ వర్క్ చేసి ఆఫీస్‌లోనే పడుకోగానే అసిస్టెంట్ అలాగే బాస్ వస్తారు. అసిస్టెంట్ అంటూ ఉంటాడు, బాస్ మ్యామ్ ఎంత హార్డ్ వర్కింగ్ చేసింది, అలానే పడుకుంది. పాపం ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలంటే నాకు అవసరం లేదు అని మనసులో అనుకుంటాడు. తిను మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది కావచ్చు నన్ను ఇంప్రెస్ చేయడానికి అని అనుకుంటాడు. కానీ సరే అని బయటకు వచ్చి అసిస్టెంట్తో అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, బాస్ మీరు మేడం కోసం వెయిట్ చేస్తారా అంటే, అతనేమో కోపంగా చూసేసరికి అసిస్టెంట్ ఏమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే మళ్ళీ సూజీ దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగానే రిటర్న్ వచ్చావా అని అంటూ ఉంటాడు. కానీ తన నిద్రలోనే అతన్ని కిస్ చేస్తూ ఉంటుంది. సో తనకి మేలుకొచ్చేలోపు అతనేమో పరిగెట్టుకుంటూ బయటికి వెళ్తాడు. తను లేచి అనుకుంటూ ఉంటుంది, నేనేంటి 3 ఇయర్స్ నుంచి నా బాడీ ఎంత లేజీ చేసింది, నా బాడీలో ఉన్న సోలు, నేను చిన్న వర్క్ చేస్తేనే చాలా అలసిపోయినట్టు పెయిన్స్ వస్తున్నాయి అని అనుకుంటుంది. షెన్నీమో బయట ఉండి అనుకుంటూ ఉంటాడు, నేనేంటి పరిగెట్టుకుంటూ వచ్చాను, నేనేం తప్పు చేశాను, గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమింది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే పాప అంటూ ఉంటుంది, మమ్మీ ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, అందరూ నాతో మంచిగా ఉంటున్నారు, ఎవరు నన్ను బుల్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటే, చూడు 3 ఇయర్స్లో నా బాడీలో ఒక సోల్ ఉండడం వల్ల నేను నా పిల్లల్ని చూసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నాకు చాలా టైం ఉంది, నా పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో తననే ఆఫీస్కి డ్రాప్ చేస్తాడు. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ నా హస్బెండ్ నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అని అనుకుంటుంది. తనేమో ఆఫీస్లో ఉండగానే అసిస్టెంట్ ఏమో ఆప్షన్ కార్డ్ ఇచ్చి, ఈరోజు మీరు బాస్తో పాటు ఆప్షన్కి వెళ్ళాలి అనగానే తనేమో ఓకే అంటుంది. సెక్రటరీ ఏమో అనుకుంటూ ఉంటుంది, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేనే కదా CEO షెన్తో వెళ్తున్నాను, మరి సార్ తను ఎలా వెళ్తుంది అని అనుకుంటుంది. అలా షెన్తో సూజీ ఏమో ఆప్షన్ పార్టీకి వెళ్ళగానే షెన్నీ ఏమో తన బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడడానికి వెళ్తాడు. తనేమో అనుకుంటూ ఉంటుంది, ఇతనేంటి అందరితో మాట్లాడడానికి బిజీగా వెళ్ళాడు, నన్ను వదిలేసి అని అనుకుంటుంది. అప్పుడే సెక్రటరీ ఏమో వాళ్ళ మదర్ ఇలాతో వస్తుంది. సో సెక్రటరీని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, మ్యామ్ ఇప్పుడు మీరేంటి నన్ను పార్టీ నుంచి పంపించాలని చూస్తున్నారా అనగానే వాళ్ళ మదర్ ఇలా అంటుంది, తనకంత ధైర్యం లేదులే అని అంటుంది. సో అలాగే అక్కడున్న వాళ్ళందరూ సూజీని ఎగతాళి చేస్తూ ఉంటారు, 3 ఇయర్స్లో తినెంత బ్యాడ్ చేసింది అని. సో అప్పుడు ఒక అమ్మాయి ఏమో ఇంకొంచెం ఓవర్గా మాట్లాడేసరికి తనకి చాలా కోపం వచ్చి, ఏంటి ఫేక్ నెక్లెస్ వేసుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అంటే, ఇది ఫేక్ కాదు ఒరిజినల్ అని అంటుంది. సో అప్పుడే ఆ ఒరిజినల్ యొక్క ఓనర్ని పిలిచి చూపించగానే, అవును ఇది ఫేక్ అని చెప్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరిలో తన పరుగు పోయినట్టు అనిపించి సైలెంట్గా ఉంటుంది. సో వాళ్ళందరూ సూజీని ప్రశ్నించడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. షెన్ కూడా సూజీకి సపోర్ట్ చేయగానే ఇమీడియట్గా షెన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పట్టుకొని, మనం డిజర్ట్ తినడానికి వెళ్దామా అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ సీన్లో ఏమో ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. అందులో ఒక నెక్లెస్ని ఆప్షన్లో పెడతారు. సో చాలా హై ప్రైస్తో ఒక పర్సన్ దానికి పాట పాడతాడు. అది ఎవరో కాదు, తన బ్రదర్. ఇమ్మీడియట్గా తన బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది ఎందుకు కొంటున్నావు అంటే, నా గర్ల్ ఫ్రెండ్కి బాగా నచ్చిందంట అందుకే కొంటున్నాను అనగానే, ఏంటి గర్ల్ ఫ్రెండ్ అంటే, నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. సో అమ్మాయి ఏమో సూజీని చూసి అనుకుంటూ ఉంటుంది, అరే ఇతను చెప్పాడు కదా తన సిస్టర్ గురించి, తనొక మెంటల్ అని ఇమీడియట్గా ఎగతాళి చేస్తున్నట్టు హాయ్ అని చెప్పగానే అప్పుడే సూజీకి అర్థమవుతుంది ఈ అమ్మాయి మంచిది కాదు అని. సరే మర్యాదగా ఈ నెక్లెస్ కొనడం ఆపేసి అనగానే ఆ అమ్మాయి ఏమో కోపంగా, నువ్వు ఒక మెంటల్ అమ్మాయివి నీకెలా తెలుసు అంటే, వాళ్ళ బ్రదర్కి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు నా సిస్టర్ని మెంటల్ అంటున్నావా, నువ్వు మెంటల్, నీ ఫ్యామిలీ మెంటల్, నీతో ఉన్న వాళ్ళందరూ మెంటల్ అనగానే ఆ అమ్మాయి ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ సిస్టర్ తను వెళ్ళిపోయింది అని తన వెనకాల వెళ్ళబోతుంటే, ఆగు నీకు ఒకటి చెప్పాలి అని బయటకు తీసుకెళ్తుంది. సరే వదిలేసే అమ్మాయి గురించి, కానీ ఇంత సడన్గా గర్ల్ ఫ్రెండ్ ఎలా వచ్చింది, నీ ఫియాన్సీ లేదా, నేను ఫిక్స్ చేశాను కదా అనగానే
సిస్టర్ ఈ రోజుల్లో ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అంటే, సరే మరి నువ్వు దాన్ని క్యాన్సిల్ చేసావా అనగానే, ఒక కేళ్ళ క్యాన్సిల్ చేస్తే బిజినెస్ లాస్ అవుతుంది కదా అంటే, ఇప్పుడు నువ్వు చీటర్ అయ్యావా, నీకు దెబ్బలు పడాల్సిందే అనగానే, సిస్టర్ నేను నీ రియల్ బ్రదర్ని, నువ్వు నన్ను కొడతావా అనగానే, సరే సరే నేను నీకు అప్పచెప్పిన పని ఏమైంది, నేను రేపు మార్నింగ్ లోపు కంపెనీలో ఉంటాను, నువ్వు ఆఫీస్కి సంబంధించినవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టానే, ఓకే సిస్టర్ అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తనేమో ఆఫీస్కి వెళ్ళగానే అసిస్టెంట్తో ఆల్రెడీ మొత్తం ఫైల్స్ని రెడీ చేసి పెడతాడు. అసిస్టెంట్ ఇవ్వగానే ఈ 3 ఇయర్స్లో కంపెనీ ఎంత వీక్ చేశాడు అని కోపడేలోపు అప్పుడే తన బ్రదర్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది, కాల్ చేస్తుంది. చూడు నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నువ్వు వచ్చి నన్ను సేవ్ చేయడానికి 5 మిలియన్స్ అడుగుతున్నారు అనగాని అతనేమో ఇమీడియట్గా వెళ్ళబోతూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ ఇంకో 20 మినిట్స్లో షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంది, ఇది చాలా అర్జెంట్ అంటే అయినా వెళ్ళబోతూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ ఏమో ఆపి, చూడు నీ గర్ల్ ఫ్రెండే కదా కాపాడాల్సింది, అసిస్టెంట్ వెళ్తాడు అని మీటింగ్కి తీసుకెళ్తుంది. మీటింగ్లో ఏమో వాళ్ళ అంకుల్ తనని చూసి, ఏంటి ఈ అమ్మాయి వచ్చింది, ఆయన ఇతనేంటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేయడానికి వెళ్ళలేదు అని అనుకుంటూ ఉంటాడు. నువ్వెందుకు వచ్చావని సూజీని అడుగుతూ ఉంటే, ఆల్రెడీ ఈ కంపెనీలో 10% షేర్స్ ఉన్నాయి, సో మీరు నన్ను బయటికి పంపించే ఛాన్స్ లేదు అనగాని అతను అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి అని ఇమీడియట్గా తన బ్రదర్ యొక్క గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ చేసి, నువ్వు అతన్ని ఫోన్ చేసి అతన్ని రమ్మను అనగాని ఇమీడియట్గా తను కాల్ చేసి, నువ్వు వచ్చి డబ్బులు ఇస్తేనే కానీ వాళ్ళు విడిపిస్తారంట అనగానే సూజీకి చాలా కోపం వచ్చి ఫోన్ తీసుకొని తను అరుస్తూ ఉంటుంది, ఏంటి నా బ్రదర్ని ఫోన్ చేద్దాం అనుకుంటున్నావా అని కాల్ కట్ చేస్తుంది. అలాగే వాళ్ళ అంకులేమో మళ్ళీ అంటూ ఉంటాడు, చూడు 3 ఇయర్స్లో ఇతను చైర్మన్గా ఉండి కంపెనీకి ఎంత లాస్ చేశాడు, అందుకే ఇతను చైర్మన్ పొజిషన్ నుంచి తీసేద్దాం అనగాని అందరూ అతని వైపు మాట్లాడుతూ ఉంటే సూజీ అంటుంది, ఇప్పుడు నేను 3 ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, నా బ్రదర్కి సపోర్ట్ చేస్తాను, అలాగే కంపెనీలో కూడా ప్రాఫిట్ తీసుకొస్తాను అనగానే అందరూ సూజీ యొక్క మాటకి ఓకే అంటారు. అప్పుడే వాళ్ళ అంకుల్నేమో పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే తన అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి పోలీసులకు పంపిస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ సీన్లో తన ఆఫీస్లో వాళ్ళ సిస్టర్కి మసాజ్ చేస్తూ, సిస్టర్ నువ్వు ఎంత మంచిదానివి, ఇప్పుడు నేను చైర్మన్ పొజిషన్లో ఉన్నాను అని అంటూ ఉంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆగానే, నువ్వు నా అంకుల్తో కలిసి నన్ను ప్లాన్ చేసావు కదా, నేను నీతో బ్రేకప్ చెప్తున్నాను అనగానే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సీన్లో ఏమో తను వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి, హస్బెండ్ నేను ఈరోజు ఆఫీస్కి రాలే కదా, నువ్వు నన్ను మిస్ అవుతున్నావా అని అంటూ ఉంటే అతనేమో డోర్ క్లోజ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, లేదు నేను ఇక్కడికి వచ్చింది రీజన్ నీకు స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పడానికి అని. ఫ్లాష్ బ్యాక్లో ఏమో వాళ్ళ అంకుల్ గురించి అంత సడన్గా ఎవిడెన్స్ కనుక్కోవడానికి రీజన్ వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ చేస్తుంది, అంటే షన్కి, ప్లీజ్ మా అంకుల్ గురించి కొంచెం తెలుసుకో అనగానే అతనే పర్సనల్గా అతని గురించి తెలుసుకొని ఇమీడియట్గా తనకు అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పంపిస్తాడు. సో తను అనుకుంటూ ఉంటుంది, కొంచెమైనా నా మీద మంచి ఒపీనియన్ వచ్చింది కావచ్చు అని అనుకుంటుంది. కానీ తనేమో రొమాన్స్గా మాట్లాడుదాం అని లోపు డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. సో తను అనుకుంటూ ఉంటుంది, ఇంకా నన్ను నమ్మట్లేదా అని అనుకునే లోపు అప్పుడే బాబేమో, డాడీకి నువ్వంటే ఇష్టం లేదు కదా, డాడీ వెనకాలేమో సెక్యూరిటీ పడుతుంది చూసుకో అంటే, నువ్వు గుర్తు చేసినందుకు ఓకే, కానీ నువ్వు నా కోసం ఇంతగా వెయిట్ చేయకు, లేట్ అవుతుంది కదా, డైలీ వెయిట్ చేస్తే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అనగాని, నేనేం చిన్నపిల్లగాని కాదు నీకోసం వెయిట్ చేయడానికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మదర్ ఇల్లాతో కలిసి సూజీ ఏమో షాపింగ్కి వెళ్తుంది. అలాగే వాళ్ళ మదర్ ఇల్లా ఏమో బాబు కోసం డ్రెస్ తీసుకుంటూ ఉంటే, ఆంటీ మనం ఇప్పుడు ఇద్దరికి షాపింగ్ తీసుకోవాలి అనగానే, సరే సరే నాకు తెలుసులే అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియాంగ్ వస్తాడు. తను ఎవరో కాదు, అప్పుడు 3 ఇయర్స్ తన సూజీ యొక్క సోల్లో ఉన్న అమ్మాయి ఎప్పుడు జియాంగ్ని ఇష్టపడేది, తన వెనకాలే పడుతూ ఉండేది, కానీ పబ్లో తన మీద చాలా మనీ ఖర్చు పెడుతూ ఉండేది, అతనేమో జస్ట్ తనని యూజ్ చేసుకుంటూ ఉండేవాడు. సో అలా తన దగ్గరికి రాగానే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని సూజీ అంటుంది. ఏంటి నువ్వు నాకు తెలుసు, నువ్వు నా కోసమే వచ్చావు కదా, సరే నాకు ఇష్టమైన డ్రెస్సెస్ అన్నీ విప్పి అనగానే, సరే సరే అని ఆ స్టాఫ్కి చెప్పి ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ సెలెక్ట్ చేపించి సైజ్ నెంబర్ చెప్పగానే తను అంటూ ఉంటాడు, నువ్వు మర్చిపోయావు అనుకుంటా నా సైజ్ నెంబర్ అని అంటూ ఉంటే, నేను నీ కోసం ఎవడిప్పించాడు, నేను నా హస్బెండ్ కోసం అనగాని, ఏంటి నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని అని అంటూ ఉంటే, చూడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నా హస్బెండ్ వచ్చాడు అనుకో నువ్వు మర్చిపోలేనంత దారుణంగా కొడతాడు అనగాని, లేదు అని అతనేమో ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సూజీ ఏమో తిట్టేసరికి అతనికి కోపం వచ్చి కొట్టబోతూ ఉంటాడు. కానీ అప్పుడే షెన్నీమో వీళ్ళిద్దరి మాటలు విని అదే టైంకి అతను వచ్చి సేవ్ చేస్తాడు. అలాగే ఒక దెబ్బ కొట్టగానే జియాంగ్ ఏమో పడిపోతాడు. సూజీ అంటూ ఉంటుంది, చూసావా నేను చెప్పాను కదా నా హస్బెండ్ వస్తే నిన్ను ఊరుకోడని, ఇప్పుడు తగిలిందా దెబ్బ అని అంటూ ఉంటుంది. అలాగే
వాళ్ళ మదర్ ఇల్లాకేమో మంచి మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి తన కోసం షాపింగ్ చేస్తుంది. ఇంటికి రాగానే వాళ్ళ మదర్ ఇల్లా సేమ్ అప్పట్లాగానే మళ్ళీ వాళ్ళ మనమోడికే ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా పాపేమో చూసి బాధపడుతూ ఉంటే ఇదంతా సూజీ ఏమో గమనిస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు. సడన్గా ఇద్దరు కింద పడేసేసరికి వాళ్ళ గ్రాండ్ మా వచ్చి బాబుని లేపేసరికి ఏమో చూస్తూ ఉంటుంది. అలాగే అడుగుతుంది, గ్రాండ్ మా నేనంటే నీకు ఇష్టం లేదా అంటే, అవును నీకంటే నీ బ్రదర్ ఎక్కువ ఇష్టం అనగానే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే బాబు అంటూ ఉంటాడు, గ్రాండ్ మా నువ్వు నన్ను నా సిస్టర్ని ఒకేలాగా ట్రీట్ చేయాలి, నా సిస్టర్ని డిఫరెంట్గా ట్రీట్ చేయొద్దు అని చెప్పగానే వాళ్ళ దూరం నుంచి ఇదంతా సూజీ అలాగే షెన్ చూస్తూ, చూడు నా కూతుర్ని నువ్వు ఇక్కడికి బూల్ చేస్తానికి పంపించావు, కానీ చూడు తను వాళ్ళ బ్రదర్ ఎలా సేవ్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తన ఆఫీస్లో ఉండగానే అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. అతనే జియాంగ్ ఏమో నేను బిజినెస్ చేయడానికి వచ్చాను అని తనని కొంచెం తనను కొంచెం పొగుడుతూ తన బిజినెస్లో మనీ ఇన్వెస్ట్ చేయడానికి చేస్తూ ఉంటే తనేమో అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అతనేమో బాడీ షో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఆ అమ్మాయి లోపల ఉన్న సోల్ ఎప్పుడూ ఆ అబ్బాయి బాడీని చూడాలనుకునేది. సో తనేమో అంటూ ఉంటాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, నా హస్బెండ్ వస్తే నీ సిచ్యువేషన్ ఏంటో తెలుసా అని అంటూ ఉన్నా. కానీ అతనేమో ఓవర్గా బాడీ షర్ట్ పిప్పి మరి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షెన్ రాగానే ఇమీడియట్గా కవర్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ దమ్ కొట్టిన దెబ్బని ఇంకా తగ్గలేదు కాబట్టి. చూడు నేను ఇక్కడికి బిజినెస్ మాట్లాడడానికి వచ్చాను అనగానే హస్బెండ్ అని సెడ్యూల్ చేయడానికి వచ్చాడు అని అంటూ ఉంటే, ఏంటి నువ్వే నా వెనకాల పడేటోడివి, ఇప్పుడు నువ్వు నీ వెనకాల పడుతున్నావు అని చెప్తున్నావా అని మళ్ళీ జియాంగ్ అంటూ ఉంటే, హస్బెండ్ చూసావా నన్ను ఎలా మాట్లాడుతున్నావు, అయినా నువ్వు నా హస్బెండ్ కింద ఎంత అని తన బాడీ చూపించి, చూడు నా హస్బెండ్ బాడీ ఎంత బాగుందో, నువ్వు మా హస్బెండ్ కింద 0 అనగానే అసిస్టెంట్ అనుకుంటూ ఉంటాడు, ఏంటి నా బాస్ ఎప్పుడు ఇలా ఒక రోజు వస్తుంది నా బాస్ యొక్క బాడీ చూపిస్తున్నా కానీ అతను జస్ట్ చూస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు అసిస్టెంట్. అలాగే సెక్రటరీ ఏమో ఇదంతా చూసి జియాంగ్తో హ్యాండ్ కలుపుతుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని వెయిట్ చేయాలి అని అనుకుంటారు. నెక్స్ట్ డే పిల్లల యొక్క బర్త్డే పార్టీ ఉంటుంది. పిల్లల యొక్క బర్త్డే పార్టీకి సెక్రటరీ రాగానే సెక్రటరీని చూసి షెన్ యొక్క మమ్మీ ఏమో పట్టించుకోదు. ఎందుకంటే ఇప్పుడు తన కోడలే తనకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి. ఏమో కావాలని సుజీకి డ్రగ్ ఇచ్చి సారీ నేను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు అని అంటాడు. కానీ అందులో డ్రగ్ ఉంటుంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే జియాంగ్ అలే సుజీ ఇద్దరు నైట్ స్పెండ్ చేసి ఇది వాళ్ళకి దొరికిపోయింది అనుకో వాళ్ళిద్దరు విడిపోతారని అనుకుంటారు. కార్లో ఎవరో రొమాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ బయటకు వచ్చి అందులో ఉంది మేబీ సూజీనే అనుకుంటారు. కానీ అందులో నుంచి సెక్రటరీ బయటికి రాగానే షెన్ ఏమో షాక్ అవుతాడు, నువ్వు ఇంత బ్యాడ్ క్యారెక్టర్ అని అనుకుంటూ ఉంటే వాళ్ళ అత్తమేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ నా కోడలు కాదు అని రిలాక్స్ అవుతుంది. సో తనేమో షెన్ యొక్క కంపెనీ తరపు నుంచి ప్రాజెక్ట్కి వస్తుంది. కానీ తన టాలెంట్తో ప్రాజెక్ట్ని విన్ కాగానే తన కాంపిటేటర్ రైవల్ ఫ్రెండ్ నువ్వెంత టాలెంటెడ్ అయ్యావని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ మంచిగా కుదురుతుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది వాళ్ళ కూతురు కింద పడిపోయిందని. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళగానే ఆ బేబీ అంటూ ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళ మదర్ ఇలా కూడా ఉంటుంది, మమ్మీ నువ్వు గ్రాండ్ మాని ఏమనకు, ఎందుకంటే తను తప్పేం లేదు, నేనే పార్క్కి వెళ్దామన్నాను, బ్రదర్ ఏమో గ్రాండ్ మాకి కాల్ చేయగానే గ్రాండ్ మా వచ్చి తీసుకొని వెళ్ళింది, కానీ నేనే అనుకోకుండా కింద పడ్డాను, గ్రాండ్ మా నన్ను బాగా జాగ్రత్తగా చూసుకుంది అని అంటూ ఉంటే తను గుర్తు తెచ్చుకుంటుంది, అరే వాళ్ళ నేను వచ్చినప్పుడు మా అత్తమ్మకి బ్లడ్ చూశాను కదా అని నేనేమనలే అని అంటుంది. ఏమో తను పడుకొని ఉండగానే అప్పుడే వాళ్ళ మదర్ ఇలా వచ్చి తనకి మంచిగా బ్లాంకెట్ కప్పి బేబీకి ఏమో ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. అది చూసి సడన్గా తను లేచి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది చూసి ఆంటీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి బేబీని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అతనేమో బిజినెస్ ట్రిప్ నుంచి రిటర్న్ వస్తూ ఎయిర్పోర్ట్లో వస్తే బాస్ మీ వైఫ్ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చింది అనగానే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు, అరే రీసెంట్గా వచ్చే దారిలో ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, అందులో చాలా కార్స్కి ప్రమాదం వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ అయింది అనగానే అతనేమో అది విని ఒక్కసారిగా గుండె పగిలినట్టు అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఒక బాడీని చూసి మేబీ తన భార్య అని ఏడుస్తూ ఉంటే సడన్గా వాళ్ళ వైఫ్ ఏమో వెనక నుంచి వస్తుంది. సో అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏమో తన కాంపిటేటర్ పెట్టి అప్లోడ్ వెళ్తుండే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఒక అర్ధగంట ముందే వస్తుంది. సో తను అందుకే ఆ ప్రమాదాన్ని తప్పించుకుంటుంది. మన ప్రజెంట్లో అనుకుంటుంది, సరే నా ఫ్రెండ్ వల్ల నాకు ఒక మంచి జరిగిందిలే అని అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరిలోని ఒకరు కన్ఫ్యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏమో అతను ఒక డైరీ రాసింది చూస్తుంది. 3 years నుంచి ఎప్పుడు నా వైఫ్ నా కోసం వస్తుంది అన్నది రాసింది చూసి బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి చూసేసరికి అతనేమో తన వైపే చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకొని ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.